హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజైతే కూరగాయలకు వద్దామని కాదండి, మామూలుగా నేనైతే కందికాయలు ఉన్నాయి ఇటువైపు వచ్చినాయండి. అయితే మా అమ్మ అయితే కొయ్యమంటే కొన్ని కోద్దామని వచ్చాను. ఇంకెటు వస్తున్నా కదా, ఏదైనా కూరగాయలు కూడా కోసుకుందామని చెప్పి ఒక గిన్నె తెచ్చుకున్నాను. ఈ వంకాయలు అయితే పెద్ద సైజు అయితే వచ్చినాయండి. మా అమ్మోళ్ళు విత్తనాలకు ఉంచారంట, నేనేం కోసేసాను బాగున్నాయని. ఇంకా ముందర అయితే బెండకాయలు కొద్దాం అనుకుంటున్నాను నేను. చాలా రోజులు అవుతుంది అసలు వండి, అంటే బాగా లేవు. ఉన్న కాయలేమో ముదిరిపోయి అట్లా ఉన్నాయి, చిన్న చెట్లు. అక్కడక్కడైతే కొన్ని కాయలు ఉన్నాయి, అవి చూద్దాం ఎలా ఉన్నాయి కోద్దామని అయితే వచ్చాను. అసలు బెండకాయలు అయితే లేవండి, అసలు అక్కడొకటి అట్లా ఉన్నాయి. నేనైతే కొన్ని కోసాను, అట్లా ఉన్నాయి వాటికైతే. ఇటు పక్కన చిక్కుడుకాయలు అయితే వచ్చినాయండి, బాగానే వచ్చినాయి. కానీ నాకు ఏం కొయ్యాలనిపించట్లేదు. ఏదో లైట్గా ఏదో స్మెల్ వస్తున్నట్టు ఉన్నాయి, పురుగు ఏదో వచ్చిందండి వాటికి. అందుకని నేనైతే చిక్కుడుకాయలు అయితే కొయ్యలేదు. అక్కడక్కడైతే ఉన్నాయండి అవి. ఇంకా మళ్ళీ ఇటువైపు ఉన్న వంకాయలు కూడా కోద్దామని అయితే వచ్చాను. ఆల్రెడీ మా అమ్మ అయితే నిన్న కోసిందంటండి. ఇంకా నేనైతే కొయ్యలేదు. 1-2 కాయలు అయితే వస్తే అవి మాత్రమే కోసానండి. ఆల్రెడీ పెద్ద కాయలే నేను కోసేసాను. మా అమ్మ ఏం కోసినా చెప్తుంది, నేను విత్తనాలకు ఉంచానని చెప్పి. నేనైతే అవి కోసేసానండి. బెండకాయలు అయితే అస్సలు లేవు, అక్కడొకటి ఉన్నాయి. అవి కూడా చిన్న సైజు, పెద్దవి అయితే ముదిరిపోయి అస్సలు బాగోలేదండి కాయలు. అసలు ఇవన్నీ మామూలుగా తీసేయాల్సిందిలే, ఇంకా తీయకుండా అంతే ఉంచింది మా అమ్మ. ఇంకా నేనైతే కొన్ని వట్టికైతే అట్లా కోసి ఇటువైపుకి వచ్చానండి. అరటికాయ గల ఆల్రెడీ అంతకుముందు వీడియోలో చూపించా కదా, కొద్దిగా సైజు పెరిగిందండి. కమలాకాయలు అంటారు కదా, అట్లా అయితే ఉన్నాయి చాలా అరటికాయలు ఆ చెట్టుకైతే. ఇంకా నేనైతే కందికాయలు అటు చివర ఉన్నాయండి, ఇంకా అటైతే వెళ్తున్నాను నేను. సొరకాయ అయితే చూపిస్తున్నాను మీకు ఇప్పుడు, ఆల్రెడీ ఉన్నాయి అయితే ఇక్కడ. ఇంక ఇటు చిక్కుడుకాయల చెట్లు కూడా చిన్నవి అయిపోయినాయండి, బాగా కిందకి కూడా పడిపోయి ఉన్నాయి. సొరకాయ అయితే నేను మొన్న ఒకటి కోసా కదా, ఇంకొకటి అయితే వస్తుంది ఇక్కడ. అది కొద్దిగా సైజు రావాలండి, నేనైతే కొయ్యట్లేదు, చూశాను అంతే. ఇంక ఇటువైపు కూడా ఒక సొరకాయ ఉంది. ఇదిగో ఆ జామకాయ చెట్టుకైతే పాకిందండి చెట్టు, అక్కడైతే ఏలాడతా కనపడింది. ఇంక నేను చిక్కుడుకాయలు ఆల్రెడీ నిన్న మా అమ్మ కోసిందండి, నేను ఇంకేం కోయట్లేదు అవి. ఇంకా కందికాయలు వద్దామని వచ్చాయి కదా, అసలు ఇటువైపు ఉన్న కంది చెట్లు చూడండి, కలర్ఫుల్గా పూత అయితే అసలు భలే ఉందండి. పింక్ కలర్లో, ఇది మెరూన్ కలరు, ఎల్లో కలరు కలిసి పూత మాత్రం బాగా వచ్చింది. ఇది హైబ్రిడ్ చెట్లు అండి, ఇంకా చూడడానికి మాత్రం చాలా అందంగాను బాగా కనపడుతున్నాయి కందికాయ చెట్లు. పూత చూడండి ఎల్లో కలర్గా అయ్యింది. ఇది ఒక విత్తనం అండి, 2 రకాల విత్తనాలు అయితే వేశారు. ఇదిగోండి, ఇది కూడా లైట్గా మెరూన్ కలర్లో, కాయలు కూడా ఇంక ఈ కలర్లోనే ఉంటాయి కందికాయలు. ఇది మామూలు చెట్టు అండి, ఇదేమో ఎల్లో కలర్లోనే వస్తుంది పూత కూడా మొత్తం. కాయలేమో కొద్దిగా సైజు తక్కువగా ఉంటాయి, నాటుకాయల్లాగా ఎట్లా అట్లా ఉంటాయండి. బాగానే వచ్చినాయండి, మేమైతే తిని కూడా చూస్తున్నాను. లోపల విత్తనాలు కూడా బాగానే తయారైనాయండి చెట్టుకి. నేను ఆల్రెడీ అంతకుముందు వీడియోలో కూడా మీకు చూపించాను. ఇంక ఇవైతే ఉడకబెట్టుకోవడానికి కొన్ని కోసుకుంటున్నామండి. ఎదురు ఇంకో చెట్టు ఉంది, ఆ చెట్టుకు కూడా కోసుకుంటాము. మా అమ్మాయి అయితే కొన్ని కోసింది ఆల్రెడీ, ఇంకా నేను కూడా కొన్ని కోస్తానండి ఇప్పుడు. వాతావరణం అయితే బాగా చల్లగాను మబ్బు పట్టి ఉందండి, వర్షం పడేటట్టు. ఈ చెట్లు పచ్చగాను బాగా చాలా అందంగా అయితే కనపడుతుంది. పూత మాత్రం మొత్తం వచ్చింది ఇట్లా పైన, చూడడానికి ఎంత బాగుందనండి అసలు. ఇంక ఇదిగోండి, ఇక్కడ చెట్టు ఉంది కదా, ఈ చెట్టుకైతే నేను కోస్తున్నాను ఇప్పుడు. మా అమ్మాయి కూడా కొన్ని కోసిందండి, నేను కూడా కోసేస్తున్నాను. ఇంక ఇవైతే ఉడకబెట్టుకుంటాము. ఫస్ట్ సారి కోస్తున్నామండి, ఇంకా కొయ్యలేదు. కొన్ని అయితే లైట్గా ఎండిపోయినాయి కూడా అండి ఈ చెట్టుకైతే, అంటే ముందరే వచ్చేసినట్టుంది. ఇంకా అంత సైజులో అయితే వచ్చినాయండి కాయలు. నేను కొన్నే కోసాను, మా అమ్మాయి కోసిందని. ఎదురు ఇంకో చెట్టు ఉంది, ఇదిగోండి ఈ చెట్టు అయితే చాలా పెద్దగాను
అసలు మొత్తం పూత వచ్చి బాగా వచ్చినాయి కాయలు, అంటే పిందెలే వచ్చి ఉన్నాయి ప్రస్తుతానికి. ఇది హైబ్రిడ్ చెట్టు అండి, ఇందాక చూపించిందే మామూలు నాటు చెట్టు. చెట్టు నిండా పూతను పింక్ కలర్లో, మెరూన్ కలర్లో, ఎల్లో కలర్లో అసలు భలే ఉన్నాయండి చెట్లు చూడడానికి. కందులు కూడా అట్లే వస్తే బాగుంటుంది. ఇంకెట్లా అయితే ఉన్నాయండి అన్ని చెట్లు అయితే. మేమైతే నాకు కావాల్సినవన్నీ కొన్ని అయితే కోసుకున్నాను. ఇవి కాదండి, మామూలు నాటి కాయలు అయితే కోసుకున్నాను. ఇంకా బంతిపూల చెట్టు ఒకటి పెట్టామండి. ఇంక ఇదైతే వస్తుంది. పూలు కొన్ని అయితే వచ్చినాయండి, చెట్టు కూడా బాగానే వచ్చింది. ఒక పువ్వు అయితే నేను కోసుకున్నాను. ఇంకా బెండకాయలు ఇటు లైట్గా అక్కడక్కడ ఉన్నాయండి, ఇవి కొయ్యలేదని నేను మళ్ళీ ఇంక ఇటువైపు వచ్చాను. కొన్ని అయితే అసలు బాగలేదులేండి, అసలు ఉన్నాయా లేదా అని చూసి అక్కడక్కడ 2-3 కాయలు ఉంటాయని కోయడానికి వచ్చా. అక్కడక్కడ కొంచెం లైట్గా చిన్న కాయలు అయితే ఉంటాయి కదా, పెద్దగా సైజు లేకుండా, అవి అయితే కొన్ని కోసానండి. ఇంకా మొత్తం అంతే ఉన్నాయి. ఇంకా నేనైతే కోసేసానండి.